కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ సమరభేరీ మోగించబోతుంది. కాంగ్రెస్ గ్యారంటీలు డిక్లరేషన్ల అమలుపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ గులాబీ పార్టీ వరుసగా నిరసనలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు తెలంగాణ వ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టబోతుంది. 1000 రోజుల పాలనను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎలాంటి కార్యక్రమాలు చేయబోతుంది? కాంగ్రెస్ సర్కార్ను ఎలా కార్నర్ చేయబోతున్నారు? హ్యావ్ ఎ లుక్. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ సమర బేరీ. సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎత్తి చూపేలా కార్యాచరణ. 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. సెప్టెంబర్ 1న తెలంగాణ భవన్లో ప్రభుత్వ వైఫల్యాలపై రూపొందించిన చార్జ్షీట్ లోగో ఆవిష్కరణతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. సెప్టెంబర్ 2న 6 గ్యారంటీల అమలుపై నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, ప్రజలకు బాకీ కార్డుల పంపిణీ, 420 అడుగుల ఫ్లెక్సీల ప్రదర్శన చేపట్టనుంది. 3న వ్యవసాయం, 22A భూములు, విద్యుత్, యూరియా, రైతు బీమా అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించనుంది. 4న వృద్ధులు, దివ్యాంగులతో సదస్సులు, మహిళలకిచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తూ వంటా వార్పు కార్యక్రమాలను చేపట్టనుంది. ఇక సెప్టెంబర్ 5న ఫీజు రియంబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ అమలుపై యువతతో ర్యాలీలు నిర్వహించనుంది. సింగరేణి ప్రాంతాల్లోనూ ప్రత్యేక నిరసనలు చేపట్టనుంది గులాబీ దళం. సెప్టెంబర్ 6న హైదరాబాద్లో తాగునీరు, వీధి దీపాల సమస్యలపై ఆటో ర్యాలీ నిర్వహించనున్నారు. 7న హస్తం పార్టీ హామీల అమలుపై జిల్లా కేంద్రాల్లో సామూహిక వినతి పత్రాలను సమర్పించనున్నారు. 8న వారం రోజుల పాటు చేపట్టిన కార్యక్రమాలపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందించాలని నిర్ణయించగా, చివరిగా సెప్టెంబర్ 10న ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ సంఘీభావం ప్రకటించనుంది. మొత్తంగా కాంగ్రెస్ 1000 రోజుల పాలనను టార్గెట్ చేస్తూ ఒక్కో రోజు ఒక్కో వర్గం, ఒక్కో సమస్యను అస్త్రంగా చేసుకుని బీఆర్ఎస్ ప్రజా క్షేత్రంలోకి వెళ్లబోతోంది. మరి బీఆర్ఎస్ చేపట్టనున్న ఈ 1000 రోజుల సమరభేరీ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.